వెల్కమ్ టు సిరిహాస్ని శారీస్. ఈరోజు మీ ముందుకి మంగళగిరి శారీస్తో వచ్చానండి. దాంతోపాటుగా ఒకటి రెండు చందేరి, యాక్చువల్గా చందేరి శారీస్ ఓన్లీ జరీకోట చందేరి ఇలా కూడా వేయాలని నాకు ఉంది. ట్రైల్ వేస్తున్నాను నేను. ఇది ఒకసారి తెప్పించాను, ఎన్నో తెప్పిస్తే ఒకటి వెళ్ళింది ఒకటి వెళ్ళలేదు. ఇది అమ్మవారికి కట్టి కూడా మళ్ళీ మీ ముందు తీసుకొచ్చాను. ముందే ఫ్యాషన్ టాక్ చేస్తున్నా మీరు అదమ్మా కదా, బాగుందా? ఈ చీర నాకు చాలా నచ్చింది. అమ్మవారికి కట్టిన తర్వాత కూడా మీ ముందుకు రెండోసారి తీసుకురావడం, మీరు ఎవరు తీసుకోకపోవడం, ఇది నా కోసమే వండుకోవడం జరిగింది. బాగుందా? చాలా బాగుంది, నేనే చెప్పేస్తున్నాను. ఇకపోతే ఈ నెక్లెస్ అండి, ఇవి సెమీ ప్రెషస్ నీలాలండి, డైమండ్స్లో ఇవి మిక్స్ చేసాము. దీని హ్యాంగింగ్స్ వచ్చేసరికి సేమ్ ఇలాగే వస్తాయి. ఇలా హ్యాంగింగ్ పెద్దగా వచ్చేసరికి నాకు బాగుండట్లేదని కమెంట్లు పెడుతున్నారు కదా, మీరు భయపడతారని నేను అవి పెట్టుకోవట్లేదు. యాజ్ యూజువల్ రోజు రెగ్యులర్గాను పెట్టుకుని వైట్ డైమండ్స్ మ్యాచ్ రెడ్ మ్యాచింగ్ కోసం వేసుకున్నాను. ఇది పాత వాచ్. ఇదే కదండి ఫ్యాషన్ టాక్ అంటే. మీరాదమ్మ ఫ్యాషన్ టాక్ చాలా డిఫరెంట్. ఓకే, సరదాగా కాసేపు పర్సనల్ మాట్లాడేసుకున్నాం అనుకుందాము. ఇంకా చందేరి ఇంకొకటి తెప్పించానండి. ఇది సేమ్ మంగళగిరి కూడా చూపించడం జరిగింది. నేను మంగళగిరి అయితే మనకి 5,000 6,000 వస్తుంది. ఇది 10,000 దాటిపోతుంది. ఇది కూడా అయితే మీది ఫస్ట్ చీరే, లేదంటే సిరిహాసినిది అని మొదలు పెట్టేసి మీరాదమ్మ. బాగుంది కదా, రాయల్ బ్లూకి గ్రీన్ అండి. ఇప్పుడు ఈ కాంబినేషన్ లేటెస్ట్ గా అనిపించి నాకు ఆలోచించకుండా తీసేసుకుంటున్నాను. ఇదంతా కంచి బోర్డర్స్ లో ఇచ్చినట్టు డిజైన్ చేస్తారు. పళ్ళు అండి ఇదంతా. శారీ మొత్తం నిలువు లైన్స్ వచ్చిందండి. ఇది బ్లౌజ్. తిరిగేసి చూపిస్తున్నారు మీ రాధమ్మ. ఇప్పుడు మీకు అందరికి కన్ఫర్మ్డ్ గా మనం రాధమ్మ ఛానల్లో ఉన్నామని తెలిసిపోతుంది. మరి తిరిగేసి చీర కనిపించిన వెంటనే. సో శారీ మొత్తం ఇలా వచ్చిందండి. పైన కింద సిమిలర్ బోర్డర్స్, బట్ లిటిల్ బిట్ పైన చిన్నగా ఇచ్చి కింద పెద్దగా ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇది గ్యాప్ బోర్డర్స్ అన్నట్టు కనిపిస్తున్నాయి, కానీ కాదు. చాలా బాగుంది. కాంబినేషన్ వైజ్ గా నేను పడిపోయాను ఈ చీర మీద. సో ఇది అయితే నచ్చితే మెన్షన్ చేసేస్తాం కాబట్టి ప్రైస్. చందేరి అండి, ఎవరికైనా కావాలన్నా కూడా నేను తెప్పించాలనుకుంటున్నాను. మంచి వీవర్స్ దొరికినట్టే మనకి. ఎందుకంటే వీవర్స్ రీసెల్లర్స్ మనకి తెలియదు. రీసెల్లర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నేనైతే సాటిస్ఫై అవుతున్నాను. ప్రైస్ మనకి డైరెక్ట్ గా వీవర్స్ నుంచి అంటున్నారు, కానీ డైరెక్ట్ గా వీవర్స్ ఎవ్వరూ అమ్మరండి. వాళ్ళు డైరెక్ట్ అంటారు, కానీ మధ్యలో షాప్స్ వాళ్ళు ఉండి వాళ్ళకి మెటీరియల్స్ ఇచ్చి వీవర్స్ దగ్గర చేయించి వీళ్ళు పట్టుకొచ్చి అమ్ముతారు. సో అక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి తక్కువకి వచ్చేస్తాయని అనుకుంటున్నాం, కానీ అది కాదు. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. ప్యూర్ పట్టు అండి, ప్యూర్ చందేరి పట్టు సిల్క్ అంటారు వాళ్ళు వీటిని. ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ ఇందులోనే బ్లౌజ్ రన్నింగ్ కాంబినేషన్స్ లోనే కాబట్టి చాలా బాగుంటుంది. ఇదండి ఎప్పుడైనా సరే చీర కట్టుకుంటే కానీ అందం తెలియట్లేదండి. ఈ చీర కూడా అమ్మ కట్టినప్పుడు దీని అందం తెలిసింది. ఎవరికైనా నచ్చుతుంది అనుకున్నాను, కానీ మరి ఎందుకన్నా ఎవరికి నచ్చలేదు. సో ఇది కూడా అలాగే. ఇంకొక చీర ఇది సరదాగా చూపించానని కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే చందేరి లైట్ వెయిట్ పట్టు, ప్యూర్ పట్లు అండి. వీటి అందం వేరు. తక్కువ మంది ఎక్కువ ప్రిఫర్ చేస్తారని నా ఒపీనియన్. అందుకే ఆ తక్కువ మందిలో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా నచ్చుతుంది అనుకుంటే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంక ఇదండి మోడల్ సిల్క్ అని వేరే వాళ్ళు తగలేరు. బాగున్నాయి. అసలు ఎంత స్మూత్ గా ఉందంటే అండి, ఇది క్రేప్ సిల్క్ ఉంటుంది కదా, అలా ఉందండి చీర. చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇప్పుడు వీళ్ళే డిజైన్ చేసేస్తున్నారు. ఇది పళ్ళు అండి, వెజిటబుల్ ప్రింట్స్ అండి. నెక్స్ట్ ఆర్గానిక్ సారీస్ అంటారు కదా మనం, ఇది కూడా అలాగే తీసుకోవచ్చండి. ప్యూర్. అసలు ఎంత స్మూత్నెస్ అయితే మీకు మరి అందులోకి వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. క్రీమ్ కలర్ కండి, క్రీమ్ కలర్ మీద లైట్ ఎల్లో అనొచ్చు, మస్టర్డ్ ఎల్లో లేకపోతే లెమన్ ఎల్లో, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎల్లో కలర్ లైట్ గా డిజైన్ ఇచ్చారు. మనకు ఒక్కొక్కసారి క్యాచ్ చేయట్లేదు. పైన కింద బోర్డర్స్ బ్లాక్ ఇచ్చారండి, ఆ టెంపుల్స్ లాగా ఇచ్చారు. వీటికి క్లాత్ అండి ఒంటి మీద అలా ఒంటికి అలా వచ్చేస్తుంది. అయితే మీది లేకపోతే మీరు ఆదమ్మ కట్టుకుని మీ ముందుకు వచ్చేస్తుంది అనిపించింది ఈ చీర అయితే. బ్లౌజ్ డిఫరెంట్ గా ఇచ్చారు.
బ్లౌజ్ని మనం వేరే వేటికైనా సెట్ చేసుకుని దీనికి మాత్రం ప్లెయిన్ బ్లాక్ వేసుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది. ఆర్ అదర్వైజ్ ఈ బోర్డర్ తీసుకుని బ్లాక్ మీద ఈ కొంచెం వేసి కుట్టించుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం ఇది డిజైనర్ లాగా బ్లౌజ్ కూడా మ్యాచ్ చేసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ కదా ఈ శారీస్. సో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకపోతే మంగళగిరిలోకి వచ్చేసాం మనం. మంగళగిరి ఇది చెక్స్ వచ్చిందండి, నేవీ బ్లూకి మెరూన్ కలర్. ఇది కలర్ నేత అనొచ్చు, మెరూన్ డైరెక్ట్ మెరూన్ లైన్స్ ఇచ్చారు. బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి. సో శారీ మొత్తం ఒక కలరు. నాకు ఇవి బాగా నచ్చుతున్నాయి ఇలాగా, అందుకని ఐస్ క్రీమ్ తిన్నాను, అందుకనే మీకు మాట అలా అలా వస్తుంది. చిన్నప్పుడు నేను ఎగ్జామ్ రాసి వచ్చి సరిగ్గా రాయలేదని హిందీ ఏడుస్తా కూర్చుంటే మా అమ్మ పర్లేదు పాస్ అయిపోతే చాలు కదమ్మా, మార్క్స్ ఏముందమ్మా అని చెప్పేసి ఐస్ క్రీమ్ కొనిపెట్టింది. రోడ్డు మీద వెళ్ళేదండి మా ఇంటి ముందు. ఇప్పట్లా కాదు, మరి చిన్నప్పుడు ఒక బండి వాడు వెళ్ళాడు, ఐస్ క్రీమ్ వస్తే చాలా పరిగెట్టుకుని బయటకు వెళ్ళిపోయేదాన్ని. ఆ అలవాటు ఇంకా కంటిన్యూ అవుతుంది. మా డాడీ కొన్నారు, తర్వాత మా డాక్టర్ గారు కొన్నారు, ఇప్పుడు నా కూతురు కొంటది. కొంచెం ఎక్కువ కబుర్లు చెప్పేస్తున్నానా. ఇది మొత్తం అంతా ఆల్ ఓవర్ నేను కట్టుకున్న కలరే అండి, కానీ ఇది చందేరి పట్టు, ఇది మంగళగిరి పట్టు. చిన్న డిఫరెన్స్ ఉంది అంతే. చెక్స్ లైన్స్ రన్నింగ్ బ్లౌజ్. మొన్న వీడియో రిలీజ్ అయింది కదా మనది, అందులో క్రోషా కాటన్స్ కట్టంజు చూపించేసి బ్లౌజెస్ అని చెప్పేసానండి. బ్లౌజెస్ అన్ని ఆ శారీస్లో సెపరేట్గా ఉన్నాయి. బహుశా ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి మీకు తీసుకున్న వాళ్ళకి అందుతాయో లేదో ఆ షాప్ ఓనర్స్ చూసి మనకు ఫోన్ చేసి, అమ్మ కట్టంచుని చూపించారు మీరు, వాళ్ళు ఎవరైనా చీరలో అదనుకుని గమ్మని కట్ చేసేసుకుంటే దెబ్బ అయిపోతుందమ్మా, సరిగ్గా చెప్పలేదు చూసుకోండి అమ్మా అన్నారు. సో మళ్ళీ తడబడ్డం మొదలు పెట్టండి మీరు అదమ్మా. ఇది ఇంతకు ముందు కూడా ఇచ్చాం మనం ఇలాంటి చీరలు, ఖాదీ కాటన్. ఇది బ్లౌజ్ అండి, సిమెంట్ కలర్ ఇచ్చి మనకి శారీ అంతా ఇలా వచ్చింది. సిమెంట్ కలర్ బ్లౌజు కాఫీ కలర్. చూడండి అసలు వీళ్ళు ఎంత నీట్గా డిజైన్ చేసేస్తున్నారు. బ్లౌజ్ 1 మీటర్ పైన ఉందండి బాబు ఇది. సో దీని మాత్రం లైనింగ్ వేసి కుట్టించుకోవాలండి. ఇదంతా గీతలు వచ్చింది, లైన్స్ కింద ఇచ్చేసారు పళ్ళు. శారీ మొత్తం అయితే ఇలా వచ్చిందండి డిజైన్. ఇదిగో తిరిగేసే అదేంటండి బాబు, నేను కరెక్షన్ చేసుకుందామన్నా అవ్వనివ్వటం లేదు అమ్ముల తల్లి. నేను అన్ని చేసి అమ్ముల మీద పెడతానా. ఈసారి నుంచి అండి లాస్ట్లో ఒక కమెంట్ ఒక ఆమె పెట్టింది, దాని మీద నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. ప్రత్యేకంగా వీడియో చేసేయాలనిపించింది. చిచి నువ్వు రెస్పాండ్ అవ్వద్దు అంటున్నారు. నో, అలాంటి వాళ్ళ వల్ల రాంగ్ ఇన్ఫర్మేషన్ సొసైటీకి వెళ్తుందేమో అనిపించింది. అమ్మ గురించి అది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళకూడదు కదా, అందుకని చెప్పాలనుకుంటున్నా. వీళ్ళు చూసుకుని చేస్తా. ఇది రాయల్ బ్లూ అండి, రాయల్ బ్లూకి షిబోరి ప్రింట్, వైలెట్ కలరు, వైట్ గ్రీన్ డార్క్ వైలెట్ కలిపి షిబోరి మిక్స్ చేసి పైన కింద 50-50 బోర్డర్స్, పట్టు బై పట్టు మంగళగిరి ప్యూర్ అండి. ఇది ఎందుకు ఇలా నలిగి ఉంటుందంటే పదే పదే చెప్తున్నాను, స్టార్చ్ ఉంటుంది, ప్లస్ ఈ ప్రింట్ కోసం నలుపుతారండి. వేడివేడి నీటిలో కలర్స్లో దింపుతున్నారు, ఇలా చుట్టేసి లాగుతున్నారు. సో ఖచ్చితంగా ఇవి ఇలా నలుగుతాయి. వీటి అందం ఇదే అండి. సో ఇది బ్లౌజు పళ్ళు రెండు ఒకటే ఇచ్చారు. చీర మొత్తం ప్రింట్ వచ్చింది, బోర్డర్స్ అంతా చుట్టూ ప్లెయిన్ వచ్చింది. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెడితే మీకు పంపిస్తాం. ఇదిగో చీరలను ఎంత ఎంజాయ్ చేయగలనని నాకు ఫస్ట్ టైం తెలుస్తుంది కదా, ఈ వీడియోల వల్లే తెలిసిందండి. ఎప్పుడో చివరి వరకు ఆగడం నా వల్ల కాదు, కానీ మధ్య మధ్యలో ఒక చీర చూపిస్తూ చెప్తాను. ఇదేం రాదమ్మా అనుకోకండి. ఇది చూడండి అసలు ఎంత బాగుంది. ఆనియన్ పింక్ లో లైట్ పింక్ అండి, ఇది బేబీ పింక్ అని కూడా అనొచ్చు. దీనికి కూడా షిబరి పైన కింద కొంచెం మిడిల్ సైజ్ బోర్డర్స్ వచ్చింది. గ్రీన్ వైలెట్ ఆరెంజ్ మిక్స్ చేసి క్రీమ్ కలర్ మీద లైట్ పింక్ మీద ప్రింటింగ్ ఇచ్చారు. శారీ బ్లౌజ్ పైన బోర్డర్ కింద బోర్డర్ రెండు కూడా ఒకే కలర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది అయితే మీది, లేకపోతే మీ రాదమ్మది. డిసైడెడ్ శారీస్ కొన్ని ఉంటాయి కదా, అలా అన్నమాట. ఇదిగో ఇదిగో ఇంత అందమైన చీరలు ఇవి ఒక 3 ఉన్నాయండి నా దగ్గర, ఒకటి వెళ్తున్నాయి. షిబరి ప్రింట్ ఓన్లీ 2 కలర్స్ అండి. పళ్ళు బ్లౌజ్ రెండు ఒకటే. చూసారా అసలు పట్టు చూసారా, బిన్ని సిల్క్ లా ఉందండి ఇది.
చూడండి అసలు తిరిగేసిందా. ఏంట్రా తిరిగేసి పెట్టుకుంటున్నానా నేను. ఇదిగో ఇదిగో అండి బ్లౌజ్ పళ్ళు, చీరంతా ఇదిగో. బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఇందులోనే బ్లౌజ్ వేసుకుని ఎల్బో హ్యాండ్స్ పెట్టి ఉండండి. చాలా మంచి మెరూన్ షిబోరిలో. నాకైతే 3 చీరలు ఉన్నాయి కాబట్టి, లేకపోతే నేను కుట్టించేసుకుందాను, అంత బాగుంది కలర్. పళ్ళు బోర్డర్స్ 2, బ్లౌజు అంతా షిబోరి ప్రింట్ ఇచ్చారు, క్రీమ్ గ్రీన్ కలిపింది. ఈ మధ్యలో అంతా ప్లెయిన్ అండి. మంచి కలర్ అంటే మంచి కలర్. నాకు ఈ కలర్ అంటే ఇష్టం అనుకుంటానండి. నాకు అసలు ఏది ఇష్టం కాదు చెప్పండి, అన్ని ఇష్టమే. అన్ని క్లాతులు ఇష్టమే, అన్ని చీరలు ఇష్టమే, పట్టు చీరలు ఇంకా ఇష్టం అంతే. ఇది మంగళగిరి పట్టు, చాలా అంటే చాలా బాగుంది ఇది. ఈ బ్లౌజ్ కుట్టించుకుని వేసుకుంటే చాలా బాగుంటది. ఇదొకటి. ఇంకా అందులోనే సేమ్ మోడల్ కానీ కలర్ వేరండి. ఇది పింక్, గ్రీన్, ఆరెంజ్, క్రీమ్ కలర్ ఇచ్చిన మిక్స్ కొట్టిన కలర్స్ అండి, బ్లూ. ఇది పళ్ళు బ్లౌజు అన్ని ఇందాకలాగే కట్ అంచు, పళ్ళు బ్లౌజు, బోర్డర్స్ పైన కింద 2 కలిపేసి ఒక షిబోరి ప్రింట్ ఇచ్చి మధ్యలో అంతా మంచి పింక్ అండి. ఇది పింక్ అంటే పింక్ కాదు, చూడండి పట్టు చూసారా మీకు ఎలా అందుతుందో. పట్టుపై పట్టేస్తారండి ఇవి, అందుకే ఇంత అందంగా కనిపిస్తాయి. ఇవి నలుగుతాయి కదా, ఇచ్చేసారా గీతల్లా కనిపిస్తున్నాయి. ఇవి చుట్టేస్తారండి రోలింగ్ టైంలో. మీకు తెలియదు ఏమని చెప్పండి, నాకే తక్కువ తెలుసు. సో అందువల్ల అవి మనకి కొంచెం చిన్న చిన్నవి డిఫెక్ట్స్ లేని కనిపిస్తాయి, కానీ అవి లేకుండా అయితే తయారవ్వదండి. ఎప్పుడైనా సరే మనకి హ్యాండ్లూమ్స్, ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఎప్పుడు ఇలా ప్రింటింగ్స్, షిబోరి కానీ బాటిక్ కానీ కలర్స్ ఏటికైనా కూడా చీరలు నలుగుతున్నాయి, అందువల్ల మనకి తేడా కొడుతుంది. ఇంకా ప్లెయిన్ చీరల తర్వాత చూద్దామండి. డిజిటల్ ప్రింట్స్ లోకి వచ్చేసిన మీరాదమ్మా. ఇప్పటి వరకు మనం ఇన్ని బొమ్మలు, ఇన్ని అమ్మాయిలు, ఇంతమంది అమ్మాయిలు, ఇన్ని డాన్స్లు ఎప్పుడు పెట్టలేదు. ఫస్ట్ టైం పెట్టాను, ఎందుకో కాంబినేషన్ బాగా నచ్చి. పిచ్ వై వర్క్ లోనే ఇది ఒక వెరైటీ అండి. పళ్ళు కూడా బ్లౌజ్ కూడా పళ్ళులాగే డిజైన్ చేశారు. ఎవరికైనా నచ్చితే సరదాగా ఇప్పుడు బాగా వెళ్తున్నాయి కదా, అందుకని తీసుకున్నాను. కృష్ణుడు అయితే లేడు ఇందులో, కృష్ణుడు ఉంటే తీసుకోకపోదునండి. అంత అమ్మాయిలు, గొల్లబొమ్మలు అనుకోవచ్చు, అమ్మాయిలు అనుకోవచ్చు, లేకపోతే ఆదిమ కాదులేండి, ఆదిమ కాదు. ఏమైనప్పటికీ చీర పళ్ళు బ్లౌజ్ రెడ్ ఇచ్చారు, ప్రింటింగ్ వచ్చింది. ఇదంతా సారీ మొత్తం ఇలా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మస్టర్డ్ ఎల్లో కిందే వస్తుంది, లేదంటే టేక్ వుడ్ కలరా కాదు, కాకి కలరా కాదు, ఏదో ఒక ఎల్లో ఏదో రాధమ్మ ఎల్లో ఎల్లో. ఈ ఒక స్పెషల్ గా ఒక కలర్ కి నా పేరు పెట్టేద్దామండి. ఇప్పుడు డిసైడ్ చేసుకోండి మీరు, ఏదో కలర్, నేను సరిగ్గా చెప్పని కలర్ చెప్పండి, దానికి రాధమ్మ కలర్ అని చెప్తాం కదా. ఇది చాలా బాగుంది, ఎవరికైనా నచ్చితే. ఇది కూడా చాలా మంది అడిగారు. ఈ బోర్డర్స్ అండి, మీడియం సైజ్ బోర్డర్స్ తీసుకుంటున్నాను ఈ మధ్య, నాకు చాలా నచ్చుతున్నాయి. మీడియం సైజ్ బోర్డర్స్ అంత నలిగిపోవట్లేదు, నేను భయపడినంత. పెద్ద బోర్డర్స్ అయితే నలుగుతాయి, కానీ ఇది ఎల్లో అండి, అదే రాధమ్మ ఎల్లో అన్నాను కదా, ఆ ఎల్లో ఆల్మోస్ట్. ఇది చీరంతా ప్రింట్ వచ్చింది. అసలు నువ్వెవరివి కలర్కి పేరు పెట్టడానికి, నువ్వెవరు? ఇలాగే పేరు పెట్టుకుంటామండి, ఎవరైనా మందు కనిపెట్టారనుకో వాళ్ళు పేరు పెట్టుకుంటారు. అలాగా నేను కూడా నా పేరు పెట్టుకున్నా. ఇది మంచి ఐస్ బ్లూ అండి, ఐస్ బ్లూ మీద లతల్లాగా కొమ్మలు, లతలు కూడా కాదు కొమ్మలండి, ఫ్లవర్స్ తో ఇచ్చేసారు. ఆకులన్నీ రాలిపోయిన పూలన్నీ చెట్టు మాట చాలా అంటే చాలా బాగుంది. బ్లౌజ్ పళ్ళు అంతా ఒకే కలరు, బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. మధ్యలో కథ చెప్తానన్నాను కదా, ఎవరో ఒక ఆమె మెసేజ్ పెట్టిందండి. చెప్పే కబుర్లు ఒకటిని, అమ్మే చీరలు అమ్మేదేమో బిజినెస్ అని. అవునమ్మా, ఇక్కడ నుంచి మనం మార్చేద్దాం పేరు. నేను దేవుడి గురించి చెప్పినా కూడా అమ్మ కోసం అని మాత్రం అన్ని, ఇది అమ్మ కోసమే చేస్తున్నానని ఇప్పటి వరకు నేను ఫ్రాంక్ గా ఒప్పుకున్నాను. ఇప్పుడు అమ్మ కోసం కాదు, నేను డబ్బులు సంపాదించేద్దాం, బిల్డింగ్లు కట్టేద్దాం, పెద్ద పెద్దవి కేజీలు కేజీలు బంగారం కొనేద్దామని చేస్తున్న బిజినెస్ అమ్మ. మీరెవరో శ్రీ విద్యోపాసకులు అన్నారు కదా, శ్రీ విద్య అంటే ఏంటని కూడా ఎవరు అడిగారండి. శ్రీ విద్య అంటే అమ్మవారిని గురించిన జ్ఞానం, పూజ విధానం ఇవన్నీ కలిపి శ్రీ విద్య అంటారు. నేను అమ్మ శ్రీ విద్యోపాసకురాలని చెప్పుకోక్కర్లేదు, చెప్పను కూడా. నేను అమ్మవారి భక్తురాలని, సిరిహాసిని అమ్మ రూపంలో మా ఇంట్లో కొలువైన ఆ అమ్మవారి భక్తురాలుగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ నుంచి మనం సిరిహాసిని అమ్మవారి సారీసే కానీ నా కోసం నేను బిజినెస్ చేసుకుంటున్నాను అని తెలియజేస్తున్నాను. ఓకేనా?
నువ్వెప్పుడు శ్రీ విద్యా భాస్కరాలను కూడా చెప్పుకోకు. ఎందుకంటే ఈ జన్మకి నీకు అమ్మవారు దొరుకుతారో దొరకరో, నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు పెట్టిన ఇంత కమెంట్ చూస్తే నాకే మనసు ఎక్కడో కలుక్కుమంది. ఒక మాట మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళ మనసు నొప్పించకూడదు అన్న చిన్న సెన్స్ కూడా లేకుండా శ్రీ విద్యోపాసకులు ఉండరండి. నిజమైన శ్రీ విద్యోపాసకులు ఎవరైనా ప్రతి శ్రీమూర్తిలోని అది ఇంతలా మన ఇంట్లో కొలువై ఉన్న అమ్మవారు ఉన్న ఈ ఇంట్లో నన్ను సాక్షాత్తు అమ్మ కూర్చోబెట్టి పూజలు చేయించుకుంటున్నా నన్ను మనసు బాధ పెట్టి ఇలా మాట్లాడారు అంటే మీరు మరి ఎలా చెప్పుకోగలుగుతున్నారో శ్రీ విద్యోపాసకురాలని నాకు అర్థం కాలేదమ్మా. చెప్పకండి. అమ్మ అని మాట కూడా వాడబుద్ధి కట్టలేదు. నేను అమ్మ అన్నానంటే అది సాక్షాత్తు నా అమ్మవారి స్వరూపం అండి. నేను అలా చూస్తేనే అమ్మ అని పిలవగలుగుతాను. సో నువ్వెవరివో నాకు తెలియదు, కానీ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని, అది కూడా అమ్మ ఉపాసకుల్ని తప్పుగా అర్థం చేసుకోవడం వదిలేసే. మాట్లాడకు, నీకు అర్థం చేసుకోకపోవడం రాకపోతే మాట్లాడకు. ఇప్పుడు ఇంతమంది చూస్తున్నారు కదా నా ఛానల్, మీలో ఎవరైనా 100 మంది దాకా అమ్మవారు ఉన్నారు. ఏ ఒక్కరైనా సరే అలా తప్పుగా మాట్లాడి చెప్పేది ఒకటి, తను మాట్లాడింది వీళ్ళు తీశారు, చెప్పేది ఒకటి, చేస్తున్నది బిజినెస్ కబుర్లు అని అన్న ఆమెకి ఎవరైనా ఒక్కలైనా సమాధానం చెప్పగలరేమో అని భావిస్తూ తర్వాత నేను ప్రత్యేకంగా ఆమె కోసమే ఒక వీడియో చేద్దాం. మనసులో ఉన్నది ఆలోచన పక్కకు వచ్చేస్తే మనం మళ్ళీ నిర్మలంగా అయిపోతాం. బాధ పెట్టుకుని మాట్లాడలేం కదా, అందుకని కొంచెం ఇకపోతే మళ్ళీ చూడండి, అసలు ఇంత అందమైన చీర చేతితో పట్టుకుని ఎలా మాట్లాడేస్తుంది రాదమ్మా. ఇదండి మంచి గ్రీన్, ఇది ఈ గ్రీన్ లీఫ్ గ్రీన్ అనొచ్చు, కానీ లీఫ్ గ్రీన్ ఇంకొంచెం లైట్ వస్తుందేమో. ఇది 2 గ్రీన్స్ కలిసినాయి అండి. ఇది మెహందీ గ్రీన్ అనొచ్చేమో. పెసల్లో లైట్ కలర్ వచ్చింది. ఇది పెరట్ కూడా కాదండి, మంచి 2 గ్రీన్స్ని కలిపి అదేంటో పట్టులోనే మళ్ళీ ఇంత స్టార్చ్ వల్ల ఏమో షైనింగ్ రాలేదు ఈ చీర. బ్లౌజ్ అంతా ఇలా లోటస్లో డిజైన్ చేశారు, సేమ్ ప్రింట్. ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి ఎవరో తీసుకోవడం జరిగింది, అందుకని మళ్ళీ తెప్పించామండి. ఇది కొంతమంది ఎవరైనా అడుగుతుంటే దగ్గరే చీరల దగ్గర ఉన్నప్పుడు ఫోటోలు పెడుతుంటే ఒకళ్ళిద్దరు తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల నేను ఇది వరకు చూపించానో లేదో గుర్తులేదు, కానీ ఒక చీర అయితే ఎవరికి ఇచ్చాను. ఇది ఒక చీర అండి. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. నలిపేయకుండా పక్కన పెట్టేస్తుంది మీరు అదమ్మా. ఈ చీర కూడా చాలా ఎక్కువ వెళ్ళినాయి. ఇందులో లైట్ కలర్, డార్క్ కలర్ 2 కలర్స్ వచ్చినాయి. నేను అవైలబుల్ చేయడానికి చూస్తున్నాను, ఎందుకంటే నాకు కూడా బాగా నచ్చుతున్నాయి. కొన్ని చీరల్లో ప్రింట్ వస్తుంది బ్లౌజ్కి, కొన్ని చీరల్లో ప్లెయిన్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది చాలా సార్లు చూపించాను కదా, అందుకని ఇంక ఓపెన్ చేయటం లేదు. శారీ మొత్తం ఇలాగే ఉందండి. ఇంకా చాలా మంది విత్ బ్లౌజ్లో ఓన్లీ బ్లౌజులు ఇమ్మని అడుగుతున్నారు. బ్లౌజులు అలా తీసేస్తుంటే శారీకి బ్లౌజ్కి కలిపి తీసుకుంటానన్న వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాము. సో బ్లౌజులు విడిగా ఇవ్వనండి, బ్లౌజులు ఎవరో అడగొద్దు. ఎప్పుడైనా నాకు బాగా ఎక్కువ దొరికినప్పుడు నేను ఓన్లీ స్పెషల్గా ఎవరో అడిగారు కదమ్మా వీడియో ఓన్లీ బ్లౌజెస్తో వీడియో చేయమని, అలా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడున్నవైతే శారీస్ వరకు కొన్ని మ్యాచ్ అవ్వకపోయినా కూడా కొంచెం అటు ఇటుగా నేను చూసుకుంటున్నాను. సో బ్లౌజులు ఇవ్వనండి విడివిడిగా, అడగద్దు ఎవరు. బ్లౌజ్ ఒక్కటి పంపించినందుకు షిప్పింగ్ ఛార్జెస్ ఒక్కొక్కసారి 150 అబో కూడా అవుతున్నాయి కదా, వేస్ట్ అవుతున్నాయి నాకు మనీ. ఇది శారీ ఆరెంజ్ కలర్, ఇది ఆల్రెడీ 2 times 3 times చూపించాం కాబట్టి ఇంక చూపించట్లేదు. బ్లౌజ్ ఏమో ఇలా ప్రింట్ వచ్చిందండి. వీటిలో కూడా కొన్నింటికి ప్రింట్ వస్తుంది, కొన్ని ప్లెయిన్ వస్తున్నాయి. శారీ మొత్తం రోజెస్ బోర్డర్లో ఇచ్చేసారు. క్రీమ్ కలర్కి ఆరెంజ్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కదా. ఇది ఎక్కువ ఓపెన్ చేస్తే లైట్ కలర్ కదా, కొంచెం ఏమైనా అవుతుందని ఇంతే చూపిస్తున్నాను మీకు, ఓకేనా. కొంచెం మనసు ఏదో కమెంట్ పట్టించుకోకూడదు, కానీ అలాంటి వాళ్ళ వల్ల ఇంకొక నలుగురు పాడవుతారు. అది నిజమేమో అనుకుంటారు. మంచి ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేయలేం, కానీ చెడు మాత్రం అవునా అనొచ్చు కావచ్చు. అలాంటి వాళ్ళు ఎక్కువైపోతారు. ఒక్కరు చేసి పాపం 10 మందికి పంచకూడదు కదా, అందుకని అలాంటి వాళ్ళకి స్టార్టింగ్లోనే సమాధానం చెప్పాలని చెప్పాను. ఇది డిజిటల్ ప్రింట్ డిఫరెంట్గా వచ్చిందండి. ఇవి ఎక్కువ కలర్స్ వచ్చినాయి అని చెప్పాను కదా, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి వెళ్తున్నాయి మనకి. ఈ సారీ మొత్తం బాడీ అంతా ఇలా గీతలు, బ్లాక్ గీతలు ఇచ్చేసి బ్లౌజు పళ్ళు ఈ పింక్ కలర్ వచ్చిందండి. పైన స్మాల్ బోర్డర్ ఇచ్చి కింద బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఈ చీర ఎవరికైనా నచ్చితే
ఫోటో తీసి పెట్టండి. చీర అంతా ఇంక ఇలాగే వస్తుంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ చూపించక్కర్లేదు. బాగుంది కదా, ఇవి బాగుంటున్నాయి కానీ నేను ఇంకా కట్టుకోలేదు. ఇది పిచ్చివాయి వర్క్ అండి, ఒకటే వచ్చింది మన దగ్గరికి. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. హ్యాండ్లూమ్ శారీ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఆనియన్ పింక్కి మంచి ఏమన్నా వీటిని చాలా అఫీషియల్ కాంబినేషన్స్ వచ్చినట్టు వచ్చిందండి. ఇది ఆవులు లతల్లాగా ఇచ్చారు, కింద బార్డర్ ఇచ్చారు, పైన అంతా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసారు బుటీస్ లాగా. అంత వర్కే అండి ఎంబ్రాయిడరీ. బ్లౌజు ప్లెయిన్ వచ్చిందండి, బ్లౌజు రన్నింగ్ కట్ చేసుకోవాలంతే. ఆరెంజ్ కలర్, మంచి ఆరెంజ్ అండి ఇది. 50-50 బోర్డర్స్, ప్యూర్ పట్టు బై పట్టు శారీ అండి. దీనికి డిజిటల్ బ్లౌజు పింక్ కలర్ కి ఆరెంజ్ కలర్ బోర్డర్స్ తోటి ఇలా లోటస్ అంతా డిజైన్ వచ్చింది. ఇలా డిజైన్ చేసి మా వాళ్ళు ఇలా పెట్టుకున్నాం మేము. మీకు ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఈ చీర చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్. బ్లౌజ్ వల్ల ఇంకా ఎలివేట్ అయ్యింది అందం. ఇది కూడా 50/150 బోర్డర్స్ అంటున్నారు కదా, దీంట్లో అండి చెక్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. అంటే మన దగ్గరికి ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది, నేను కట్టుకున్నట్టు కూడా ఉన్నాను. ఇది పాళ్ళు అంతా లైన్స్, రన్నింగ్ బ్లౌజ్, శారీ మొత్తం సీ గ్రీన్ రైట్. దీనికి ఈ బ్లౌజులు ఒక 2-3 ఉంటే నిన్న ఒకటి వెళ్ళిపోయింది మన మంగళగిరి వీడియోలో. ఇది ఇంకొక సేమ్ అండి, అది ఇంక చూడక్కర్లేదు. ఇలా చూపించిన లైన్స్లో పెట్టి కాకుండా ప్లెయిన్. చీరలు నలిపేస్తున్న రాదమ్మా, ఇదిగో బాగుంది కదా, చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది రెడ్ అండి, రెడ్కి కొంచెం లైట్ డార్క్ పింక్ ఇచ్చారు. ఇది లైన్స్ పళ్ళు వచ్చిందండి. చీర మొత్తం ప్లెయిన్, రన్నింగ్ బ్లౌజ్ ఎలా ఇచ్చారు, రన్నింగ్ అండి. దీనికి వైలెట్ కలర్ మీద ఫ్లవర్స్ వచ్చింది, డిజైన్ చేసిన బ్లౌజ్ ఇలా వచ్చింది కదా, బాగుంది కదా. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది ప్యారెట్ గ్రీన్ అండి, ప్యారెట్ గ్రీన్కి ప్యూర్ మొత్తం ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి. చాలా బాగుంది. ఒక్కొక్కసారి పట్టు బై కాటన్ మిక్సింగ్ వచ్చినప్పుడు మనకు కొంచెం రఫ్నెస్ వస్తుంది, ఇది ఎందుకో చాలా స్మూత్గా ఉంది, కొంచెం ఎలా పట్టులాగా కనిపిస్తుంది ఇది నాకు. దీనికి బ్లౌజ్ ఇలా చాలా బాగుంది. కాదంటే కొంచెం బోర్డర్స్ లైట్ కలర్ వచ్చినాయి, ఈవెన్ దో నేనైతే ఇలా లేదు, సేమ్ ఎగ్జాక్ట్ వచ్చేసింది. చాలా బాగుందండి. ఇది ఇలా మ్యాచ్ చేసుకుని మేము పెట్టింది, మీకు ఎవరికైనా నచ్చితే పెట్టండి. ఇది వరకు మన ఒక వీడియోలో అండి, లాస్ట్ వీడియోలో రెడ్ బార్డర్ 50/50 బార్డర్ శారీ ప్రైస్ తేడా పడింది. అదేంటో విచిత్రంగా ఎంత మంది అడిగారంటే అదే చీర కావాలని అడిగారు, అదేంటి రేటు తేడా ఉంది అని ఎవరు ఆలోచించలేదు. రెగ్యులర్ కస్టమర్స్ అడగలేదు, కానీ కొత్త వాళ్ళంతా కూడా ఆ శారీనే కావాలన్నారు. మేము ఆ శారీ బ్లాక్ చేస్తామండి, ఎందుకంటే 2300 పడాల్సింది బై మిస్టేక్ 1400 ఎంతో పడింది. కొంచెం అలా పడినప్పుడు ఆ తప్పు పడిందేమో అని అర్థం చేసుకుంటారని అనుకుంటూ దాని మీద కొంచెం ఏదో ఇష్యూస్ అయినాయి అందుకని చెప్తున్నాను, ఓకేనా. విచిత్రంగా అనిపించింది నాకు, అలా ఎలా మారిపోయినాయో రేట్ ఎలాగా ఇంతలా అంత అబ్జర్వ్ చేసుకుని కొనుక్కుంటారు కదా. ఇప్పుడు నా దగ్గర పిక్చర్ వచ్చిన వెంటనే మళ్ళీ నా ఫ్రెండ్స్ అయితే మళ్ళీ బయట ఎక్కడ ఎంత ఉందో కూడా చెక్ చేసేస్తున్నారు నిమిషాల్లో. మరి అది పొరపాటు పడిందేమో అని కూడా అనుకోకుండా అదే కావాలని పెట్టారు. ఎంత సగం మెసేజ్లు ఆ చీరకే వచ్చినాయండి, అది కావాలని. లేదు అనడం బాధ, అయిపోతే వేరు, ఏదో జరిగిపోయింది అయిపోయింది. ఈసారి మేము అలా పొరపాటు పడకుండా చూస్తాము, పొరపాటు పడితే అమ్మమండి. ఓకే, ఇది వైలెట్ కలర్ అండి. ఇది బ్లాక్కి రోజెస్ డిజైన్స్ వచ్చి సేమ్ ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చింది మ్యాచింగ్ బ్లౌజ్ బ్లౌజ్ బార్డరు. సో ఇది ఎవరికైనా నచ్చితే చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది
నెమ్మలి నెమ్మలి కంఠం రంగులో వచ్చే గ్రీన్ అండి. బ్లూయే మనకి జనరల్ గా తెలుస్తుంది, కానీ ఆ షేడ్స్ లో గ్రీన్ కూడా ఉంటది. ఇప్పుడు నేను కనిపెట్టలేదు, అది ఉంటదండి. దానికి ఈ బ్లౌజులు ఇలా మ్యాచ్ చేస్తాం, సేమ్ ఎగ్జాక్ట్ బోర్డర్స్ తో మ్యాచ్ అయిపోయింది. ఇలా రేర్ గా దొరుకుతాయండి మనకి. బ్లౌజులు వచ్చేసినంత మాత్రాన ఆ కలర్స్ లో మనకి సారీస్ ప్లెయిన్ దొరికేవు. అలా దొరికినవి ఎత్తుక్కుంటూ జాగ్రత్తగా మీ ముందుకు తీసుకొస్తున్న మీ రాదమ్మ. ద గ్రేట్ రాదమ్మ. ఎవరి కోసం అంటారు ఇప్పుడు? అవును, అమ్మ కోసం, నా కోసమే. నా కోసం అమ్మ కోసం కాదు, నా కోసమే. నేను ఎంజాయ్ చేస్తున్నా. ఇది పింక్ అండి. ఈ పింక్ కి సూపర్ అంటే సూపర్ గా ఉంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. సో ఇదొక చీర బ్లాక్ అండి. పట్టు బై కాటన్ బ్లాక్, ప్లెయిన్ బ్లాక్, సూపర్ కదా ఇది అసలు. ఈ బ్లాక్ రోజు కొన్ని రోజులు కట్టుకోవాలంటే అయ్యప్ప మాలేసేసుకోవచ్చు కదా. అక్కర్లేదు, నేను రోజు కట్టేస్తాను, మాలే ఎక్కర్లేదు. మనం రోజు మాల్లో ఉన్నట్టే కదా అమ్మ బక్కలు. ఇదిగో పీచ్ కలర్ అండి. పీచ్ బ్లాక్ సిల్వర్ కలర్ బార్డర్స్ తో ఈ చీర మీద పెట్టేసరికి బ్లాక్ ఇంత అందంగా ఉంటుందా అని అనిపించేసిన అంత అందం వచ్చింది. సో ఎవరికైనా నచ్చితే ఉట్టి బ్లాక్ వద్దు, బ్లౌజ్ తో కలిపి తీసుకోండి. నేనైతే ఒకటి డిజైన్ చేయించుకుని కట్టుకున్నాను కదా, ఇంకా తీసుకోను నేను. ఇది నేవీ బ్లూ అండి. దీనికైతే చాలా బాగున్నాయండి బ్లౌజులు. ఈసారి ఎతుక్కుని మ్యాచ్ చేసుకుంటున్నాం మనం. నేవీ బ్లూకి ఈ కలర్ ఏమంటారు? క్రీమ్ కలర్ ఏమో. క్రీమ్ కాదండి, ఎల్లో మిక్సింగ్ క్రీమ్ కలర్ వచ్చింది, చాలా బాగుంది. ఈ బ్లూ కాదు కానీ కొంచెం అక్కడక్కడ చిన్న ప్రింట్ లో బ్లూ వచ్చినాయి, ఫ్లవర్స్ వైట్, వైలెట్, గ్రీన్. ఎందుకో బ్లాక్ మీద ఏది పెట్టినా అందంగా ఉంటది అన్నట్టు ఈ బ్లూ మీద కూడా చాలా అందంగా వచ్చింది. సో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదిగో ఇదొక చీర. ఇదిగో ఇంకా ఇదొక చీర అండి. ఇది ఏం కలర్ అనొచ్చు? వైన్ కలరా? గ్రేప్ వైన్ అండి. గ్రేప్స్ కలర్ అనేద్దాం, వైన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. నిజంగానే మనకి తెలీదు. చూద్దామండి ఈసారి వైన్లు ఎక్కడికైనా షాప్కి వెళ్ళిపోదాం. మా నాన్నకి అలవాట్లేదు, మా డాక్టర్ గారికి అలవాట్లేదు. ఉంటే ఉతికే సారేసి వస్తాను. అందుకని ఇదిగో అండి వైన్ కలర్ ఫ్లవర్స్ తోటి లైట్ ఎల్లో అండి. ఇది లెమన్ ఎల్లోలో లైట్ ఎల్లో, అందకు కూడా చూసాం కదా, అదే అందులో అది ఇంకా లైట్, ఇది దాని మీద కొంచెం డార్క్. లెమన్ ఎల్లో అని చెప్పొచ్చు అండి. నిమ్మ పండులో కొంచెం లైట్ కలర్. ఈ ఫ్లవర్స్ బంచెస్ లాగా ఇచ్చాడు లీవ్స్ తో కలిపి. చాలా అంటే చాలా అందంగా కుదిరింది కాంబినేషన్. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఓకే, ఇంకా లాస్ట్ చీరకి వచ్చేసింది మీ రాదమ్మ. తక్కువ చీరలతోటే మీ ముందు నుంచి సెలవు తీసుకోబోతున్న రాదమ్మ. తక్కువ చీరలో ఎక్కువ చీరలు ఇవి. ఎన్నో కొన్ని చీరలు సరదాగా కాసేపు గడిపేసాం. కొంచెం మనసు పాటు చేసుకుని, కొంచెం ఆనందపడిపోయి, కొంచెం అల్లి ఏకేసి చాలా బాగుందండి. చిలుక పచ్చ కలర్ కాదు ఇది కదా, ప్యారెట్ గ్రీన్ లోనే డార్క్ లీఫ్ గ్రీన్ ఉంటది కదా, ఆకుల్లో చిగుళ్ళు ఉంటాయి కదా, ఆ కలర్ కదా, ఆ కలర్ అండి. ఆ కలర్ మీద వైలెట్ కలర్, అదే గ్రీన్ వచ్చిన బ్లౌజ్ ఒక రేంజ్ లో ఉందండి ఇది కాంబినేషన్. మీరు రాదమ్మ మాత్రమే ఇలా సెట్ చేయగలదండి. చూడండి చూడండి, అసలు దీని అందం చూసిన తర్వాత ఇంత అందమైన కాంబినేషన్స్ తో ముగింపునిస్తున్న మీరు రాదమ్మ కదా. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. నేను నలిపెట్లే చీరలన్నీ మళ్ళీ జాగ్రత్తగా మడతలు పెట్టేసుకుంటాం మేము కూర్చుని, ఓకేనా. ఇంటి దగ్గర ఎవరికి ఇవ్వనండి, అమలాపురం కాదు కదా, పక్క వీధైనా సరే ఇంటికి వచ్చి నేను ఇంటికైతే ఇవ్వను. ఎందుకంటే మీరు ఒకసారి అర్థం చేసుకుంటారని ట్రై చేస్తున్నాను. ఇంటి దగ్గర నేను అమ్మ పూజలు తప్పితే ఏం చేయను. ఈ కెమెరా ముందుకు వచ్చినప్పుడే మీ రాధమ్మ ఇలా కనిపిస్తుంది. మీరు అమ్మ దగ్గర కోసమో అమ్మ కోసమో వస్తే నిండుగా చక్కగా అమ్మకి నచ్చిన ఎరుపు చీరల్లో ఇన్ని రుద్రాక్ష మాలు వేసుకుని, ఇదిగో చేతికి కూడా తెచ్చాడంట మా సాయి, రుద్రాక్షలు తీసుకొచ్చాడు. సో అవి కూడా మార్చేసి తొందరలోనే మీ ముందుకు అలా రావడానికి ట్రై చేస్తాను. అంతవరకు ఇలా మేకప్లతో ఉన్నా కూడా అమ్మతో బతుకుతాను కదా. మీరు వచ్చారనుకోండి, ఇక్కడ చూపించడానికి ఎవరు చూపించాలి? మళ్ళీ నేనే రావాలి? నో,
నేనేదో కెమెరా ముందు ఇలా అనేసి చూపించేస్తే నాకు ఏదో అమ్మ తనే వచ్చేసి సాయం చేస్తుందా అన్నట్టు సర్దేసుకుంటా వీడియోలు తీసుకుంటా. అమ్మ అమ్మదండి నా పని. అమ్మ పేరెత్తితే ఎవరో బిజినెస్ కబుర్లో అన్నది మళ్ళీ అదే గుర్తొస్తుంది చూసారా మీరు రాధంకి. తప్పుడుగా ఎవరిని ఆలోచించకండి. ఇన్ని వీడియోలు నాకు చూసిన తర్వాత నా తత్వం ఏంటో అర్థం చేసుకోలేకపోయారు అంటే వీడియో ఛానల్ నుంచి బయటకు వెళ్ళిపోండి. మీలాంటి వాళ్ళకి వేరే ఛానల్స్ చాలా ఉంటాయి. నేను శ్రీ విద్యా ఉపాసకురాలని చెప్పను, నేను దుర్గమ్మ ఉపాసకురాలని చెప్పను, కానీ అమ్మ భక్తురాలనండి. నిర్మలమైన నిష్కల్మషమైన భక్తుల దగ్గరకు అమ్మ వచ్చేస్తుంది. ఎప్పుడు ఒక్కటి లాస్ట్ లో చెప్పాలనుకుంటున్నానండి, అమ్మ భక్తులకండి కర్మ ఫలాలు అన్ని అనుభవించాల్సిందే. పాపం పుణ్యం మీరు ఎప్పుడైనా సరే శ్యామల నవరాత్రులు వస్తున్నాయి, వీలైతే ఇంకో వీడియో చేయడం చూస్తాను. అమ్మ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా అమ్మ గురించి చెప్పేస్తున్నారు. పాజిటివ్ గా నెగిటివ్ గా ఎవరు పడితే అది మాట్లాడేస్తున్నారు. ఎవరికి రైట్స్ ఉన్నాయి అమ్మవారి గురించి మాట్లాడడానికి? కేవలం అమ్మ ఉపాసకులకి మాత్రమే ఉంటాయండి. రాత్రి పగలు అమ్మ నామస్మరణతో బతికితేనే మీరు అమ్మ గురించి చెప్పండి. అమ్మ గురించి చెప్పాలంటే, అమ్మ తత్వం అర్థం అవ్వాలంటే అమ్మ నామంతో కనీసం ఒక 4-5 నెలలు కూర్చుని అమ్మ అమ్మ అని పిలిచి అప్పుడు అమ్మ గురించి మాట్లాడండి. లేదంటే చేసేసుకోకండి. భయపెట్టేసి ఇది ఒకటైతే చేసేయండి మీ ఇష్టం వచ్చినట్టు అని వాళ్ళు ఒకరు. రెండూ కరెక్ట్ కాదు. నేను శ్యామల అమ్మవారి అనుగ్రహం అంటే ఏంటో చవి చూసిన నేను చెప్పే మాటల్లో మీకు ఏ మాత్రమో దోషం రాకుండా నా అమ్మవారే చూస్తారు. ఎందుకంటే ఒక స్టేజ్ లో మనం వచ్చేసిన తర్వాత అండి, నేను మాట్లాడే ప్రతి మాట అమ్మ డిసైడ్ చేస్తారండి. నేను మాట్లాడే మాటలో తప్పుంటే అది నిజం చేస్తున్నారు అమ్మ. తప్పు అవ్వటం లేదు, అది ఏదో మాట్లాడాను కెమెరా ముందు నుంచి. ఏం మాట్లాడాను ఇది నాకు తెలియదు అని ఎత్తుక్కుంటే అది ఎగ్జాక్ట్ అలాగే ఉందండి. అమ్మ చెప్పించే మాటలు, అమ్మ భక్తురాలు నేను నాకు చెప్పే రైట్స్ నా పూర్తిగా ఉన్నాయని నేను నమ్ముతూ, వీలైతే తొందరలోనే శ్యామల అమ్మవారి గురించి నా అనుభవాలతో కూడిన అమ్మ నవరాత్రి విధానం ఎలా చేసుకోవాలో తెలియజేస్తూ మీకు ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను అని తెలియజేస్తూ, ప్రస్తుతానికి చీరల వీడియోలు కంటిన్యూ చేసేద్దామని చెప్తూ మిమ్మల్ని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.